హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీడిపప్పు మష్రూమ్ కర్రీ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే జీడిపప్పు మష్రూమ్ కర్రీ చాలా అంటే చాలా హెల్తీ పరంగా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మష్రూమ్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెలకు ఒకసారైనా ఈ మష్రూమ్స్ తింటే చాలా హెల్తీ పరంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మీకు తగినంత వేసుకున్నాను. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాను. దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ దగ్గరగా అవుతుందనగా కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి కలబెట్టుకొని కొంచెం బటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ బయటకు తెలియదాకా ఉంచుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. అడుగు అంటుకోకుండా అట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అంతే,